హాయ్ అండి. క్యాప్సికమ్ బెంగళూరు మిర్చి గ్రేవీ మసాలా కర్రీ చేసుకుందాం. వీటిని చాలా చోట్ల క్యాప్సికమ్ అంటారు, బెంగళూరు మిర్చి అంటారు. చాలా బాగుంటుందండి టేస్టు. మనం వండేదాన్ని బట్టే ఉంటుంది. చాలా వీడియోస్ పెట్టాను. మనకి ఆలు క్యాప్సికమ్ కలిపి కూడా వండుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా గుత్తు వంకాయలాగా 4 భాగాలు కట్ చేసి కూడా చక్కగా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు మసాలా వేసుకొని చక్కగా, మసాలా అంటూ ఏం లేదు, కొబ్బరి వేసి చక్కగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, కొద్దిగా ఆనియన్, కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 3 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీతో ముద్దలో పెట్టుకొని రైస్తో పాటు తిన్నా, లేదంటే చపాతీలో పెట్టుకొని తిన్నా సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రాలుప్పు, కారం వేసుకున్నాను. అంతా శుభ్రంగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని మనం ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఈ రుబ్బుకున్న కొబ్బరి, టమాటా పేస్ట్ అంతా వేసేసుకొని క్యాప్సికమ్ ములిగేటంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీని బట్టి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేయొచ్చు. లేదు మనకు కర్రీ తిన్నట్టే ఉండాలంటే వాటర్ తగ్గించి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి క్యాప్సికమ్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. మనకు పెద్దగా టైం పట్టదండి ఈ కర్రీ వండడం కానీ చేయడం కానీ, ఎందుకంటే మనకు త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించి చూడండి. చూసారు కదా, ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే గ్రీన్గా ఉన్న క్యాప్సికమ్ ఇలా మనకి లైట్ కలర్లో మారేటప్పుడు ఉడికిపోయిందని అర్థం. మీకు అంతకే తెలియకపోతే చేత్తో కూడా ఇట్లా నొక్కి చూసుకోవచ్చు. దించే ముందు కొంచెం గరం మసాలా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, అంతేనండి. స్టవ్ బంద్ చేసేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, గ్రేవీ చిక్కగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మనకి ఏ రైస్ మీదకైనా, బగారా రైస్ అయినా, బిర్యానీలోకైనా, అట్లానే మనకి నార్మల్ రైస్, వైట్ రైస్ అయినా చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేనైతే కొర్రల రైస్ మీదకి చేశాను. టేస్ట్ చాలా బాగుంది. హాయ్ అండి. టమాటా కర్రీ చేస్తున్నా. చాలా చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుందండి. మనం ఈ టమాటా కర్రీ ఎవరైనా సరే త్వరగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. పెద్దగా ఏమి దీంట్లో వేసేటివి ఉండవు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకి త్వరగా అయిపోతుంది కర్రీ. ఎవరైనా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తొందరగా 4 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసి బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. మనకి కాస్త టమాటా రాళ్ళుప్పు వేసిన వల్ల త్వరగా మగ్గుతుంది. మగ్గిపోయి మన గ్రేవీలాగా అవుతుంది. పసుపు, రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే ఇలా వాటర్ లాగా త్వరగా మెల్ట్ అయిపోయి మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి త్వరగా ఉడకాలంటే సాల్ట్, పసుపు వేసి కాసేపు మూత పెట్టి మళ్ళీ 2-3 సార్లు కలుపుతూ ఉండాలి గరిటతో. లాస్ట్లో కొద్దిగా కారం పొడి, గరం మసాలా వేసుకున్నాను. మనం గరిటతో కలుపుతూ ఉంటే మనకి ఇక రోట్లో కానీ మిక్సీలో కానీ వేసే అవసరం ఉండదు. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎప్పుడైనా ఎవరికైనా జ్వరంగా ఉన్నప్పుడు ఏది తినబుద్ధి కాదు, అలాంటప్పుడు కూడా ఈ టమాటా గ్రేవీ అనేది చాలా ఇష్టంగా తినొచ్చండి.
ఒక్క ముద్ద తినే వాళ్ళు 4 ముద్దలు తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా జ్వరం వచ్చేవాళ్ళు రోటీ తింటూ ఉంటారు, చపాతీ పక్కకు కూడా చాలా బాగుంటుంది. ఇలా రైస్లో కూడా బాగుంటుంది. ఇలా తినేయచ్చు. నేనైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి రోటి పచ్చడిలాగా అనిపిస్తూ ఉంటుంది. నెయ్యితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. లేత కరివేపాకు వేసాను కాబట్టి కరివేపాకుతో పాటు పెట్టేసుకుంటున్నాను. పిల్లలైతే కరివేపాకు ఏరుతారు కాబట్టి పొడి చేసి కూడా మనం వాడినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నచ్చితే చూడండి, చాలా బాగుంది. హాయ్ అండి, సాబ్దాన్తో చక్కటి స్వీట్ జెల్లీలాగా ఉండే స్వీట్ అయితే చేసుకుందాము. సాఫ్ట్గా మనం ఎంత తిన్నా ఇంకా కావాలనిపించేలా ఉంటుంది. ఒక 3 గంటల పాటు సాబ్దాను నానబెట్టుకోవాలి వాటర్ పోసి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని సాబ్దాన్ అంతా వేసుకొని ఒక కప్పుడు వాటర్ పోసి ఉడికించుకోవాలి. వేరే కప్పులో కార్న్ఫ్లోర్ అయితే 3 స్పూన్లు వేసుకొని, మీరు తీసుకునే సాబ్దాన్ బట్టి ఎక్కువ తక్కువ అనేది కార్న్ఫ్లోర్ వేసుకోండి. నేను ఒక కప్పుడు తీసుకున్నా కాబట్టి వాటికి సరిపడగా 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా వాటర్ పోసి కలిపి సైడ్ పెట్టుకోవాలి. ఈ సాబ్దాన్ అంతా కూడా మనకి ఉడికిపోయిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్పుడు షుగర్ వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక కప్పుడు కూడా యాడ్ చేసుకోండి. చాలామంది షుగర్ ఉంటే బెల్లం తింటే తగ్గిపోద్దని బెల్లం ట్రై చేయడం, లేదంటే షుగర్ మానేయడం, ఇలా ట్రై చేస్తూ ఉంటారు. బెల్లం టేస్ట్ బాగుంటుంది, కానీ షుగర్ అనేది ఎవరికైనా ఉంటే బెల్లమైనా మనం షుగర్తో చేసిన స్వీట్ అయినా సేమ్ ఉంటుందండి. షుగర్ ఉండే వాళ్ళు అసలు తీసుకోకపోవడమే మంచిది, షుగర్ కానీ బెల్లం కానీ. ఇలా కార్న్ఫ్లోర్ కడిగించి పోసుకోవాలి. చిటికెడు సాల్టు, కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చిక్కబడిపోయింది కదా, ఏదైనా బాక్స్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసి దాంట్లో వేసుకొని చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకుంటే పీసెస్ లాగా వస్తాయండి. నేను వేడిదే కట్ చేశాను, అందుకని ఇంకొంచెం చల్లగా అయితే బాగుండేది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోండి. ఇంకా అడుగునైతే వేడిగానే ఉంది, నేను అయినా మీకు చూపించడం కోసం కట్ చేస్తున్నాను. సరే కదా, బాక్స్కి అయితే ఏమీ లేదు, కానీ తింటుంటే నోరు కాలుతుంది. ఇంకా చల్లగా అవ్వాలి, అప్పుడే మనకి పీసెస్లాగా రావడమే కాకుండా ఇంకా ఎంత తిన్నే ఇంకా కావాలనిపించేలా ఉంటుంది. చూసారు కదా, జెల్లీలాగా కాలుతుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదండి, చాలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఈ స్వీట్ని. పిల్లలే కాదు, మనం ఇంట్లో ఎవరైనా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చేసి తిన్నట్లయితే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చలవ చేస్తుంది కూడా ఒంటికి. హాయ్ అండి, చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంట వేసి ఒక 5-6 గంటలు సైడ్కి పెట్టుకుని చికెన్ అది మిక్సీ జార్లో కొద్దిగా కాజు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, మిరియాలు ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు పెరుగు, 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఈ ఆయిల్ నిన్న చికెన్ పకోడీ చేశాను, ఆ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కొద్దిగా సాజీరా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ ఫ్రై చేసేటప్పుడు నాన్ వెజ్ కోసమే నేను వాడేస్తానండి, కర్రీస్లో వాడేస్తాను. నాన్ వెజ్ కర్రీస్ మాత్రమే వాడతాను, వెజిటేబుల్ దాంట్లో వాడను. నాన్ వెజ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి వాటికే యూజ్ చేస్తాను. కూరగాయల్లో మాత్రం వేయను. మా ఇంట్లో కూరగాయల్లో ఈ నాన్ వెజ్ వేపిన ఆయిల్ వేస్తే నచ్చరు, అందుకనే
ఇలా చికెన్ అంతా వేసి బాగా వేపుకోవాలి. రోటీ అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా కూరలు రైసు, సండే రోజు ఎప్పుడైనా పూరీలు అలా చేసుకోవడం అయితే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. కొబ్బరి, కాజు, టమాటో, పెరుగు పేస్టు బాగా కలిపేసుకొని మిక్సీ జార్ కడిగి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారము, రాళ్ళుప్పు వేస్తున్నాను. కొద్దిగా సరిపోదండి, ఫస్ట్ కొద్దిగా వేసాను కారం రాళ్ళుప్పు, అది సరిపోదని ఇంకొంచెం కారం రాళ్ళుప్పు వేసాను. ఇప్పుడు బయట కూడా చల్లగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటే బాగా తినాలనిపిస్తుంది. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోద్ది నాన్ వెజ్. అంతేకాదండి, మనకి ముక్కకి ఉప్పు కారం పట్టాక మనం వండినట్లయితే త్వరగా ఉడికిపోతుంది కూడా. అప్పటికప్పుడు తెచ్చి వండినట్లయితే ఒక 20 నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది. నేను ఓ 10 నిమిషాలు అయితే మసాలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. చూసారు కదా, పీస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. నచ్చితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. బగారా రైస్ మీదకి అయితే ఇంకా అదిరిపోద్దండి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. అండి, రాగి పిండి, క్యారెట్, కొబ్బరి, బెల్లం వేసి లడ్డు అయితే చేసుకున్నాము. క్యారెట్లు ఒక 4-5 తీసుకొని ఇట్లా తురుముకోవాలి. తురుముకొని సైడ్కి పెట్టేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండు కొబ్బరి తీసుకొని 2 యాలకులు వేసి ఇలా పొడిలాగా చేసుకోవాలి మిక్సీ జార్లో. స్టవ్ మీద కళాయి పెట్టుకొని మీరు పాల మిగడ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను పాల మిగడ వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేసుకొని రాగి పిండి ఒక కప్పుడు తీసుకొని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. బాగా వేపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ వేపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. మీరు కొబ్బరి మిక్సీ పట్టినప్పుడే కావాలంటే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నువ్వులు అలాగే వేసాను, ఎందుకంటే పైకి కనిపిస్తూ మనకి పంట కింద తగులుతూ ఉండాలని నువ్వులే వేసుకున్నాను, పొడి చేయలేదు. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకొని అది కూడా కాసేపు వేపుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం పాల మిగడ వేసుకొని, మీరు పాల మిగడ లేనప్పుడు నెయ్యి మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుముకున్న క్యారెట్ అంతా కూడా వేసేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల వరకు క్యారెట్ తురుము వేగిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న రాగి పిండి, కొబ్బరి కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఆ కళాయిలో వేసుకొని గరిటెతో కలుపుతూ ఇట్లా పొడి పొడిగా వచ్చే వరకు కూడా వేపుకున్న తర్వాత మీరు ఎంత స్వీట్ తింటే అంత బెల్లం యాడ్ చేసుకోండి. నేను పావు తక్కువ కప్పుడు వేసుకున్నాను. ఏ కప్పుతో రాగిపిండి తీసుకున్నానో అదే కప్పులో పావు తక్కువ 3 పావుల వరకు బెల్లం పొడి వేసుకున్నాను. ఇలా మనం కలుపుతూ ఉంటే టైట్గా అవుతుంది. వేడికి బెల్లం అనేది కరిగి ఆ రాగి పిండి కాస్త దగ్గరగా చిక్కబడుతుంది. అలాంటప్పుడు కింద దించేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్ వరకు. మంచి స్మెల్తో ఉంటుంది. చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా ఎంత చల్లగా అయినా సరే చుట్టేసుకోవచ్చు, ఇది గట్టిపడదు. చూసారు కదా, ఇలా రౌండ్గా లడ్డూల్లా చుట్టుకొని ఒక బాక్స్లో వేసుకుంటే మీరు బయట అయినా వారం 10 రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయినా ఓ 20 డేస్ వరకు ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనకి ఆరోగ్యకరమైన లడ్డు అని కూడా చెప్పొచ్చు. ఎవరికైనా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. హాయ్ అండి, క్యారెట్ 1 కప్పు ఉప్మా రవ్వతో చక్కటి లడ్డు అయితే చేసుకుందాం. టేస్టీగా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఒక 3 క్యారెట్లు ఇట్లా పీల్ చేసి తీసుకోవాలి.
పైన తోలంతా తీసేసి ముక్కలు కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని నేను నెయ్యి లేదని పాలమిగడైతే యాడ్ చేసుకున్నాను. మీకు నెయ్యి ఉన్నట్లయితే ఏ కప్పుతో రవ్వ తీసుకుంటారో అదే కప్పులో హాఫ్ వరకు నెయ్యి ఎక్కువగానే పడుతుంది, వేసుకోండి. సన్నంగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కాజు, ఎండు కొబ్బరి ముక్కలు, కాజు వేసుకున్నాను. కాజు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. మనం లడ్డు చుట్టేటప్పుడు చక్కగా లోపటి వరకు వెళ్ళి చక్కగా మనం చుట్టేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కప్పుడు ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఆ నెయ్యి అంతా పట్టేటట్టు గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పులో సగం వరకు, నేనైతే సగం కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను, మూడొంతులు అనుకోండి, తీసుకొని మిక్సీ జార్లో వేసి 2 యాలకులు వేసి మెత్తగా పొడి చేసి సైడ్కి తీసుకున్నాను. ఈ 3 క్యారెట్లు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వ మనకి కలర్ చేంజ్ అయ్యి కమ్మగటి వాసన, మంచి నెయ్యితో వాసన వచ్చి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఈ క్యారెట్ తురుమంతా కూడా వేసేసుకొని గరిటతో కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకోండి. మనకి మళ్ళీ రవ్వ పొడి పొడిగా వచ్చే వరకు కూడా వేపుతూ ఉండాలి. క్యారెట్ వేసినాక మనకి రవ్వలాగే వచ్చేటట్టు చక్కగా కలుపుతూ వేపుతుంటే చూశారు కదా, ఇలా పొడి పొడిగా రవ్వలాగా అవుతుంది. మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకా వేసుకోండి. చాలా నెయ్యి ఉంది, చాలా బాగుంది. పొడి చేసుకున్న షుగర్ అంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను. చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇట్లా చుట్టేయడమే. మనకి బయట అయితే ఒక వారం రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయితే ఒక 20 డేస్ వరకు ఉంటాయి. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కానీ చేసేయడానికి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంది. నేను పాలమిగడ యాడ్ చేసిన వల్ల కోవా టేస్ట్తో చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు నచ్చితే ట్రై చేయండి. నెయ్యి వేసుకున్నా పాలమిగడ వేసుకున్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా, చక్కగా సూపర్ టేస్ట్తో లడ్డూలు అయితే తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా వెళ్తున్నాయి, అంత టేస్ట్గా అయితే ఉంది. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, చికెన్ 65 చేసుకుందాము. బోన్లెస్ చికెన్ అయితే ఒక 1/2 కిలో తీసుకొని నైటే కొద్దిగా రాళ్ళు ఉప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఆ ఉప్పు అన్నీ కూడా కడిగేసుకొని శుభ్రంగా వడగట్టుకోవాలి. వాటరు మనకి ఉప్పు నీళ్ళలో నానబెడితే పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. అదే బాక్స్లో 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, పసుపు, కారము, గరం మసాలా, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం వేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసి కాస్త చిక్కగా మనం కలిపేసుకుంటే ఆ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని మనం కలిపేసి చక్కగా ఇట్లా పొగాడిల్లాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. చక్కగా చిన్నగా కట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. ఇంకా మీకు కరకరలాడుతూ రావాలంటే 1 స్పూన్ వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి. నేను సాఫ్ట్గా మెత్తగా ఉండాలని 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు శనగపిండి మాత్రమే వేసుకున్నాను. ఇలా కలిపిన తర్వాత కూడా మీరు కాసేపు సైడ్కి పెట్టేసుకుని కూడా వేపుకోవచ్చు. నేనైతే నైట్ అంతా చికెన్ ఉప్పు వేసి నానబెట్టాను కాబట్టి ఇలా కలిపిన వెంటనే వేడివేడి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడు తీసుకొచ్చినా సరే శుభ్రంగా కడిగేసి ఒక 5 గంటల పాటు ఉప్పు, కారం, పసుపు కొద్దిగా మనం వంట ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి సైడ్కి పెట్టి వండినట్లయితే త్వరగా ఉడుకుతుంది. పీస్ కూడా చాలా టేస్ట్గా జ్యూసీగా మెత్తగా ఉంటాయండి. మనం చికెన్ ఎప్పుడు తెచ్చినా వెంటనే వండినట్లయితే మనకి కొంచెం నారగా గట్టితనం అనేది ఉంటుంది. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఎలా వండినా బాగుంటుంది, కానీ ఒక్కొక్క వెరైటీతో వండుకుంటే ఇంకా తినాలనే ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఒక్కొక్క రకంగా వండాలి.
ఎప్పుడు ఒకేలాగా వండితే పిల్లలే కానీ ఇంట్లో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎప్పుడు కర్రీయే కాకుండా ఒకసారి వేపుడు ఇలా ఒకసారి పొకాడీలాగా వేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంతమంది పచ్చిమిర్చీలు కరివేపాకు ఎక్కువగా వేయించి తీసుకుంటే చాలా ఇష్టం. నేనైతే పచ్చిమిర్చిలు ఒక 4 అదే ఆయిల్లో వేసి సైడ్కి తీసుకున్నాను. వాటితో పాటు తింటే బాగుంటుంది. హాయ్ అండి, బూందీ లడ్డు అయితే చేసుకుందాము. 1 కప్పు షుగర్ తీసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి పాకం అయితే తీసుకుందాము. అదే కప్పుతోనే కప్పుడు శనగపిండి, ఏ కప్పుతో మనం షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో కప్పుడు శనగపిండి పిండి జల్లిలోనైనా లేదంటే ఇలా జాలి ఉండి గరిటెలోనైనా వేసి మెల్లమెల్లగా ఇట్లా జల్లించుకుంటే సరిపోతుంది. పైదంతా కూడా పడేయాలి. కొంచెం ఉప్మా రవ్వ మాదిరిగా ఉంటుంది. మనం జల్లించిన తర్వాత అది పడేసుకోవడమే. కొద్ది వాటర్ పోసి మన దోశల పిండి కంటే కొద్దిగా చిక్కగుంటే సరిపోతుంది. మన సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. చిన్న బర్త్డే పార్టీలు అయినా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా మనం బయట నుంచి స్వీట్లు తేకుండా మనకి జాంగ్రీ కానీ జిలాబీ కానీ ఇట్లా లడ్డు కానీ ఇంట్లోనే చేసేయచ్చండి. నేను తీసుకున్నది 200 గ్రామ్స్ శనగపిండి, 200 గ్రామ్స్ షుగర్ అండి. మనకి 13 లడ్డూల వరకు వచ్చేస్తాయి. కొద్దిగా నిమ్మరసం వేసి యాలకుల పొడి వేసి పాకం సైడ్ పెట్టేసుకోవాలి. నిమ్మరసం ఎందుకంటే మనకి జ్యూసీగా లడ్డు ఎన్ని రోజులు ఉన్నా జ్యూసీలాగా ఉండాలంటే నిమ్మరసం యాడ్ చేయండి, లేదంటే గట్టిపడిపోతుంది లడ్డు. ఇలా వేడి ఆయిల్లో మనం కలుపుకున్నది అలా జాలీగా ఉన్న ఒక స్టెయినర్ లాంటిది తీసుకున్నా, లేదనుకుంటే మీకు బూందీ గరిటె ఉన్న ఇలా చేసుకోండి. మరి గట్టిగా వేపకుండా ఇట్లా చేత్తో మెదిపిండే మెత్తగా ఉండాలి. అలాంటప్పుడు తీసేయాలి. మళ్ళీ వేసేటప్పుడు ఆ హోల్స్ అన్నీ శుభ్రంగా వేళ్ళతో క్లీన్ చేసేసి మళ్ళీ వేసుకోండి. అప్పుడు మంచిగా నీట్గా వస్తుంది. లేదంటే ఇట్లా కొమ్ముల్లాగా వచ్చేస్తాయి, బూందీ రౌండ్గా రాదు. పోపు గరిటెలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కానీ మీరు బాదం కిస్మిస్ కూడా ఉంటే వేసుకోవచ్చు. స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ లేదంటే మనకు ఆ బూందీ తీసిన వెంటనే కొద్దిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకొని కలుపుకుంటే మనకి జ్యూసీగా మెత్తగా ఉంటుంది లడ్డు. అలా బూందీలాగా ఉంటే చుట్టడానికి కూడా అంత రాదండి, ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే స్టెయినర్తో గట్టిగా మెదుపుకున్నాను. ఆ జీడిపప్పు అంతా కూడా వేసేసుకొని నెయ్యితో పాటు మనకు గరిటతో కలిపేసుకొని ఇది ఎంత చల్లగానే చుట్టేసుకోవచ్చండి. మనకి గట్టి పట్టడం గట్ట జరగదు. నేను చెప్తున్నా కదా, కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే మనం ఎంత టైం అయినా మెల్లమెల్లగా చుట్టేసుకోవచ్చు. పాకం గట్టిపడదు. చూసారు కదా, చక్కగా మనకి 200 గ్రామ్స్ శనగపిండి 200 గ్రామ్స్ షుగర్కి 13 లడ్డూలు వచ్చేయండి. అదే మనం బయట కొన్నట్లయితే ఇది 1/2 కేజీ పైన ఉంటుంది, 1/2 కేజీ ఉండొచ్చు. చూసారు కదా, ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత టేస్ట్గా అయితే ఉంది. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. బర్త్డే పార్టీలు అయినా సరే మనం ఇంట్లోనే తయారు చేసుకుని పెడితే అదొక ఆనందము, తృప్తి అండి మనకి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. హాయ్ అండి, చికెన్ పొకాడీ చేస్తున్నాను. చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా వంకాయలు వేసి 5-6 గంటల పాటు ఫ్రిడ్జ్లో మూత టైట్గా పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్మెల్ రాదు. ఇలా నేను పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. ఒక గిన్నెలో 1 స్పూన్ వరకు మైదా, 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నాను. ఇంకా మీకు కరకరలాడుతూ రావాలంటే 1 స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేయండి. 1 ఎగ్ వేసుకున్నాను. కొద్దిగా మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ పిండిలకి సరిపడగా చికెన్లో సాల్ట్ చికెన్కి సరిపడగా వేసుకున్నాను. వేడి ఆయిల్లో ఇలా ఒక్కొక్క పీసు వేసుకుంటే మనకి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. చక్కగా లోపటంతా కూడా పీసు మెత్తగా ఉండి పైన కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. బియ్యం పిండి వేస్తే కరకరలాడుతూ వస్తుంది. ఓన్లీ మైదా శనగపిండే కాబట్టి మనకి సాఫ్ట్గా మెత్తగా చాలా జ్యూసీగా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చీలు ఎవరికైనా ఇలా వేపుకొని తినడం ఇష్టంగా ఉంటే కొంచెం ఘాట్లు పెట్టి ఆయిల్లో వేస్తే తుల్లకుండా ఉంటుంది, లేదంటే ముఖం పైకి తుల్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం వేడి ఆయిల్ వేసేటప్పుడు అవి పేలుతాయి అన్నమాట పచ్చిమిర్చీలు. అందుకనే కొంచెం ఘాట్లు పెట్టి వేసి చూడండి. ఇట్లా ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకొని తీసేసుకోవాలి.
పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారు. మిరియాల పొడి వేసుకొని నేను కొంచెం సాల్టు, కొంచెం ఎర్రకారం అంటే కారం పొడి వేసుకున్నాను. 5 గంటల పాటు పెట్టి చికెన్ కర్రీ చేసిన ఇలా పొకడీల్లాగా వేసుకున్న చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. కాలుతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చూసారు కదా ఎట్లా ఇరిస్తే అట్లా ఇరుగుతుంది. సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా చాలా బాగుందండి. మీరు అప్పటికప్పుడు వండాలన్నా ఉప్పు నీళ్ళల్లో ఒక గంట పాటు అయితే వదిలిపెట్టి చూడండి. చికెన్ జ్యూసీగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోయిందండి. అండి మటన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి కాస్త మెత్తగా ఉడికించుకుంటే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంకాయలు వేసి ఒక 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఒక 2 టమాటాలు సన్నంగా కట్ చేసి వేసుకొని ఇక వాటర్ ఒకటి ఏమి వేయకుండా ఆ టమాటాలు వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించండి. చాలా బాగుంటుంది. 4 విజిల్ వచ్చాక కింద దించేసుకొని కుక్కర్లో గాలి అంతా వెళ్ళే వరకు కూడా మీరు మూత ఓపెన్ చేయొద్దు. అప్పుడే మటన్ సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా వంకాయలు వేసుకున్నాను. వంకాయలు ఆ కలర్లో ఎందుకు ఉందంటే ఆనియన్ పొకడీ చేసిన తర్వాత ఆ ఆయిల్ అయితే యూజ్ చేశాను. అందుకే ఆ కలర్ ఉంది. చాలామంది ఆవ నూనెమో అనుకుంటారని చెప్తున్నాను. కొద్దిగా సాజీరా, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చీలు వేసుకున్నాను. చూసారు కదా మనం వాటర్ అస్సలు వేయలేదు కానీ ఆ మటన్లో ఉన్న వాటరే వచ్చింది. చాలా మెత్తగా ఉడికింది. చేత్తో ఇట్లా పట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. చూసారు కదా అదంతా కూడా ఆ ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత మనం కుక్కర్లో వాటర్తో పాటు వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనకు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఐలో పెట్టి వేపుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా వేపుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డలు గుప్పెడు తీసుకొని లాస్ట్లో దించే ముందు వేసుకొని ఇలా కలిపేసి కింద దించేయడమే. ఇంకా ఎటువంటి మసాలాలతో పని లేదు. చాలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. నేను అసలు గరం మసాలా కూడా యూజ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనం ఉడికించుల్లోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. మెత్తగా ఉడికించుకోండి. పిల్లలకైనా మనం పెట్టేటప్పుడు రైస్లో కలిసిపోయేటట్టు తినబెడితే బాగుంటుంది. చూసారు కదా ఇట్లా స్పూన్తో ఇట్లా కలిపితే చాలు అంతా కూడా మెత్తగా ఉడికింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అంత బాగుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. పూరీలు అట్లనే ఆలు చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి. పూరీలు బాగా పొంగుతాయి. ఒక గిన్నెలో గోధుమ పిండి, 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ, ఒక చిటికెడు సాల్టు, కొద్దిగా వాటర్ పోసి ఇలా గట్టిగా మనం కలిపేసి మూత పెట్టి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక 3 గంటల పాటు ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంకాయలు వేసి కలిపి పెట్టుకున్న చికెను, ఓ 2 పెద్ద సైజు ఆలుగడ్డలు పైన పొట్టంతా తీసి ముక్కలు తరిగి ఇలా వేసుకొని చూడండి. టిఫిన్కైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా బాగా కలిపేసుకొని చికెన్లో వాటర్ ఉన్నంత వరకు కూడా వేపుకుంటూ ఉండాలి. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. నేను ఇంకా టమాటా కానీ అట్లానే నిమ్మరసం కానీ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే నిమ్మరసం వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా గ్లాస్ నిండా 2 గ్లాసులతో వాటర్ పోసుకున్నాను ములిగేటంత వరకు. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంటే పూరీల పైకి ఎక్కువగా పెట్టుకొని తిన్నాక బాగుంటుందని.
స్టవ్ మీడియంలో పెట్టుకొని 2 విజిల్ వస్తే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. ఎవరికైనా మనకి టమాటా ఎక్కువగా పులుపు తినరు చాలామంది. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. పులుపు వేసుకోకుండా చాలా టేస్ట్గా ఉంది. లేదంటే కింద దించిన తర్వాత ఒక నిమ్మకాయ వేసుకున్నా చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా పూరీలా చేసుకుంటూ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా పైకి పొంగుతాయండి. ఉప్మా రవ్వ వేసుకొని ఆ కర్రీ ఉడికేలోపు ఇవి మనం ఒక 20 నిమిషాలు సైడ్కి పెట్టుకుంటే చక్కగా పిండి అనేది మెత్తగా అయ్యి మనకు బాగుంటుంది. వెంబడెంబడే చేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి పూరీలు. పిండి కలిపి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సైడ్కి పెట్టండి, బాగుంటాయి. చూసారు కదా చక్కగా చాలా టేస్ట్గా ఉంది. ఆ కర్రీ కానివ్వండి, పూరీలు కానివ్వండి, మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మనకి ఆలుగడ్డ కానీ చికెన్ కానీ చాలా మెత్తగా ఉడికిపోయింది. పూరీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉన్నాయి. ఇంకా మీకు కరకరలాడుతూ రావాలంటే మీరు ఆయిల్లో వేసేటప్పుడే కొంచెం ఎక్కువసేపు వేపుకుంటే కరకరలాడుతూ వస్తాయి. మా ఇంట్లో ఇలా మెత్తగానే తింటారు, అందుకని మెత్తగా చేశాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి, చాలా చాలా బాగుంది.